ఈరోజు కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు ఆయన ఒక పత్రికను రాస్తున్నాడు. అప్పట్లో రాసిన ఆ పత్రిక నేటి వరకు మనకి ప్రయోజనకరంగా ఉంది. అపోస్తలుడైన పౌలు 3 ప్రయాణాలు చేసినట్లుగా ఉంటుంది. అపోస్తల కార్యాలు మనం చదవగలిగితే 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు పరిశీలన చేసిన ఎడల అపోస్తలుడైన పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేసినట్లుగా ఉంటుంది. ఈ 3 మిషనరీ ప్రయాణాల గురించి 13, 14వ అధ్యాయంలో ఒక ప్రయాణం, 15, 18 అధ్యాయంలో రెండవ ప్రయాణం, 18, 21 అధ్యాయంలో మూడవ ప్రయాణం. క్రైస్తవులుగా మనకి ఈ విషయాలు తెలియవలసిన అవసరం ఉన్నది. పాత నిబంధన అంతట్లో మోషే మనకి ఎలా ప్రాముఖ్యంగా కనబడతాడో, కొత్త నిబంధనలో పౌలు గారు మనకి అలా ప్రాముఖ్యంగా కనబడతారు. పౌలు గారు 3 ప్రయాణాలు చేసి ఆయన మొదటి ప్రయాణంగా అంతియోకు నుండి సైరస్కు ప్రయాణమయ్యాడు. రెండవ ప్రయాణముగా ఆయన ఫిలిప్పి, తెసలోనికే సంఘానికి, ఏతేను సంఘానికి, కొరింథీ సంఘానికి, రెండవ ప్రయాణంగా ఆయన కొరింథీ సంఘానికి ప్రయాణమయ్యాడు. మూడవ ప్రయాణంగా మాసిదోనియా సంఘానికి ఆయన ప్రయాణమై అట్టి చుట్టుపక్కలున్న చోట్ల ఆయన సువార్త చేస్తూ అనేక మందిని ఆయన రక్షించినట్లుగా మనం చూడగలం. ఇక్కడ ఈ 8వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కొరింథీ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ మాసిదోనియా సంఘాన్ని పరిచయం చేస్తున్నాడు. కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. అసలు ఈ కొరింథీ సంఘం ఎలా ఉండేదంటే అన్య దేవతలను పూజించే సంఘం. వారు రక్షింపబడకముందు లోకానుసారంగా ప్రవర్తించిన వారు కొరింథీయులు. పైగా వీరిలో ఒక అతి దారుణమైన అలవాటు ఏంటి చెప్పనా? కొరింథీ సంఘంలో ఉన్నవారు తన తండ్రి భార్యను ఉంచుకున్నారంట. ఈ కొరింథీ సంఘంలో ఆయన 18 నెలలు ప్రయాణం చేశాడు. ఎన్ని నెలలు? 18 నెలలు ఆయన కొరింథీ సంఘంలోనే ఉంటూ కొరింథీ సంఘంలో యాక్విల్లా, ప్రిస్కిల్లా అనే 2 వ్యక్తులు ఉండేవారు, భార్యాభర్తలు. వారిద్దరూ ఇంటి దగ్గర సంఘాన్ని ఏర్పరిచి వారిద్దరి ఇంటి దగ్గర కొరింథీయులను మార్చడానికి పౌలు గారు చేసిన ప్రయత్నంలో యాక్విల్లా, ప్రిస్కిల్లా గారు కూడా ఒక వంతు సహాయం చేసిన వారే. ఈ కొరింథీ సంఘాలు, ఈ కొరింథీయుల్లో ఉన్నవారు ఎలాంటి వారంటే మొదటిగా అన్య మతాచారాలు పాటించేవారు. రెండవదిగా వారు నైతిక విలువలు లేనివారు. ఒక తల్లితో ఎలా ప్రవర్తించాలో తెలియనివారు, ఒక తండ్రితో ఎలా ప్రవర్తించాలో తెలియనివారు. మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే వారికి నైతిక విలువలనేవి లేవు. మూడవదిగా వారిలో ఎక్కువ ప్రశ్నలుండేవి, ప్రశ్నించేవారు. ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2 పత్రికలు చదివితే మనకి బాగా కొన్ని ప్రశ్నలు కనబడతాయి. జీవితానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. మేము ఎటువంటి ఆమెను పెళ్లి చేసుకోవాలి? మేము ఎలా బ్రతకాలి? అసలు ఆత్మీయ వరాలంటే ఏంటి? వాటిని ఎలా వినియోగించాలి అని ఎక్కువ వారు పౌలు గారిని అడుగుతూ ఉండేవారు. కారణం, కొరింథీ సంఘంలోనికి వేరే అబద్ధ ప్రవక్తలు కూడా కొరింథీ సంఘంలోనికి ప్రవేశించి ఆ కొరింథీ సంఘాన్ని పాడు చేయాలని చూసేవారు. ఈనాడు కూడా ఉన్నారు కదా. నేను చెప్పాలనుకున్న మాట, కొరింథీ సంఘంలో ఉన్నవారు, కొరింథీ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు, నైతిక విలువలు లేవు, అన్య మతాచారాలు పాటిస్తూ ఉండేవారు. అటువంటి సంఘానికి పౌలు గారు వెళ్ళి పౌలు గారు బోధ చేసినప్పుడు వారు రక్షింపబడినట్లుగా చూడగలం. వారు రక్షింపబడ్డ తర్వాత కూడా ఈ పౌలు గారు వారితో ఒక పత్రికను పంచుకోవాలని ఆశపడుతున్నారు. ఆ పత్రికలో చాలా విలువైన మాటలున్నాయి. ఏనాడో రాసిన ఆ పత్రిక ఈనాటికి మనకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక ప్రశ్న అడుగుతా, మందిరానికి సంఘానికి ఉన్న తేడా చెప్పగలరా? మందిరం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు మందిరాన్ని స్థాపించినట్లు లేదు, సంఘాలను స్థాపించినట్లుంది. మందిరం అంటే ఏంటంటే అన్యజనులు ఉంటారు, దేవునికి సంబంధించిన బిడ్డలు అంటే రక్షణ పొందిన వారు ఉంటారు, రక్షణ పొందలేని వారు ఉంటారు. ఇది మందిరం. సంఘం అంటే ఏంటి చెప్పనా?
రక్షింపబడిన పాపులు ఉండే స్థలం. మందిరం అంటే రక్షింపబడిన వారు ఉంటారు, రక్షింపబడలేని వారు కూడా ఉంటారు. రక్షింపబడలేని వారు మందిరానికి వచ్చి రక్షింపబడిన తర్వాత సంఘంలో చేరతారు. సంఘం అంటే రక్షింపబడిన పాపులు ఉండే ప్రదేశం. మనం ఎవరం చెప్పండి? ఒకప్పుడు పాపులమే కదా! దేవునికి మనం అవిధేయతగా బ్రతికి, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకకుండా జీవించిన మనల్ని మందిరానికి రాగా, దేవుని వాక్యము ద్వారా మనల్ని పట్టుకొని సంఘంగా ఒకచోట కూర్చోబెట్టాడు చూసారా? ఇది సంఘం అంటే. దేవునికి స్తోత్రం. ఈ సంఘానికి కొన్ని లక్షణాలు ఉండాలి. సంఘంలో చేర్చబడాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఇప్పుడు ఒక విశ్వాసి సంఘంలో చేర్చబడిన తర్వాత ఎటువంటి లక్షణాలు ఉండాలి? మీకు అర్థమవుతుందా నా మాట? ఒక విశ్వాసి సంఘంలో చేర్చబడిన తర్వాత ఇలా అడుగుతాను. ఇప్పుడు ఊరుల్లో మన ఊర్లో విలేజ్‌లో చిన్న చిన్న రచ్చబండ కార్యక్రమాలు జరిగితే తెలుసా? అందులో ప్రెసిడెంట్ అవ్వాలంటే ఒక అధికారం ఉండాలి. పెద్ద కుల మతస్థుడై ఉండాలి. బాగా డబ్బుండాలి. మాట మాట్లాడగలిగేవాడై ఉండాలి. అవునా లేదా? యూఎస్ అమెరికా దేశాల్లో ఇలా పాలిటిక్స్‌లో నిలబడాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉండాలి. ఇప్పుడు విశ్వాసులంగా మనం తీర్చబడి, ఈ సంఘం దేవుని సంఘంలో చేర్చబడాలంటే మనకేం లక్షణాలు ఉండాలి? దేవుడు సంఘానికి శిరస్సై ఉన్నాడు. అటువంటి శిరస్సునకు మనం అవయవాలుగా ఉన్నాం. ఈ అవయవాలు ఎటువంటి లక్షణాలుంటే దేవుని అనే శరీరానికి అంటుకట్టబడి ఉండి ఎలా పనిచేస్తాయి అన్నది ప్రశ్న. మీకు అర్థమైందా? మొదటగా ఇంట్రడక్షన్ ఇచ్చా. కొరింథీ సంఘం ఎటువంటిది? ఎలా కొరింథీ సంఘం పుట్టింది? ఎలా పౌలు ప్రయాణించాడు? ఎలా జీవించాడు? పౌలుకి ఎవరు సహాయం చేశారు? ఇది ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ నుండి మనం ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మాసిదోనియా సంఘాన్ని పరిచయం చేస్తున్నాడు. అది కొరింథీ సంఘానికి కదా, మనకు వద్దు అనుకోవడానికి లేదు. విశ్వాసులుగా పిలువబడుతున్న మనము మాసిదోనియాకి కలిగి ఉన్న లక్షణాలే మనం కలిగి ఉండాలి. ఆ లక్షణాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం ఈ అధ్యాయాన్నంతా ధ్యానం చేయబోతున్నాం. రండి, 8వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా రాయబడింది. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. మొదటిగా మాసిదోనియా సంఘానికి ఉన్న లక్షణం ఏంటి చెప్పనా? దేవుని కృప పొందుకున్న సంఘం. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని కృప పొందుకుంటారంటే, ఎవరైతే దేవుని పాదాల యొద్దకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని ఎవరైతే పశ్చాత్తాపపడతారో వారిని దేవుడు కృప ద్వారా రక్షిస్తాడు. ఉదాహరణ, దావీదు బెత్షెబాతో పాపం చేసిన సందర్భంలో దైవజనుడు వచ్చి చెప్తున్నాడు. ఒక కథ చెప్పాడు. ఆ కథ చెప్పిన సందర్భంలో దావీదు అంటాడు, ఆ వ్యక్తిని నిజంగా చంపేయాలి. అప్పుడు దైవజనుడు అంటాడు, అదెవరో కాదు నీవే అని అనగానే దావీదు వెంటనే మోకరించి ప్రార్థన చేసి దేవునిని పాప క్షమాపణ పొందగానే దేవుడి కృప దావీదు మీదకు వచ్చి చావవలసిన దావీదు మరికొన్ని సంవత్సరాలు బ్రతికేలాగా చేసింది. దానికి కారణం పశ్చాత్తాపం. విశ్వాసులుగా పిలువబడుతున్న మనము మొదటిగా దేవుని సంఘంలో మనం చేరాలన్నా, తలగా ఉన్న దేవునికి అవయవాలుగా మనం అంటుకట్టబడి ఉండాలన్నా మనలో పశ్చాత్తాపం ఉండాలి. చాలా మందిలో పశ్చాత్తాపానికి బదులుగా మనస్తాపం ఉంటది. ఏముంటది చెప్పండి? పశ్చాత్తాపానికి బదులుగా మనస్తాపం. తేడాలు చెప్తాను చూడండి. గత వారంలో మనం ఏదో తెలిసి తెలియక పాపం చేస్తాం. అప్పుడు మనలో వచ్చేది, అయ్యో అనవసరంగా పాపం ఇంకెప్పుడు పాపం చేయకూడదులే, బాధపడిపోతూ ఉంటాం. పశ్చాత్తాపం అంటే దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు, ఇంకెప్పుడు నేను ఈ పాపం చేయను అని చెప్పి మరలా ఆ పాపం జోలికి వెళ్లకుండా ఉండడం. యెహోషువని పరిచయం చేశాను ముందట మీకు. యెహోషువ ఆ ఆకాను విషయంలో యెహోషువ మనస్తాపం చెందాడు.
7వ అధ్యాయంలో ఉంటుంది. యెహోషువ దేవుని దగ్గరికి వెళ్లి మోకరించి, "ఏంటి ప్రభువా ఇలా జరిగింది? నీవేమో విజయాన్ని ఇస్తానన్నావు. ఏంటి ఇలా జరిగింది? విజయం కోసం యుద్ధానికెళ్తే 36 మంది చచ్చిపోయారు. ఏంటి ప్రభువా?" అని మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడన్నాడు, "ఇక్కడ ఇశ్రాయేలులో ఒక వ్యక్తి పాపం చేశాడు. అందుకే మీరు అపజయాన్ని పొందారు. ఆ వ్యక్తి గనక పశ్చాత్తాపం పొందితే నేను మీకు విజయాన్ని ఇస్తానన్నాడు." చివరికి ఆకాను పశ్చాత్తాపం పొందాడు. అగ్ని చేత కాల్చివేయబడి చంపివేయబడ్డాడు. తర్వాత విజయం వచ్చింది. నేను చెప్పాలనుకున్న మాట, మనం సంఘంలో చేర్చబడ్డాం కదా! సంఘంలో చేర్చబడిన నీకు పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపం ఉందా? మనస్తాపం ఉందా? అయ్యో! నా దేవుడు నా కోసం చచ్చిపోయాడే! నేను ఆ పని చేయకూడదులే. ఆ! ఫీల్ అయిపోతాడేమో దేవుడు. ఇది మనస్తాపం. దేవుడు నా కోసం తిరిగి లేచాడాయన. దేవుడు నా కోసం మరణించి, నా పాపాలు భరించి, నా కోసం ఆయన పాప క్షమాపణ ఇచ్చి తిరిగి లేచాడే. నేను ఎలా పాపం చేయగలను? పశ్చాత్తాపం. ఈ 2 విషయాలు తేడా తెలియక క్రైస్తవ లోకంలో ఇంకా చాలామంది మనస్తాపంలోనే బతుకుతున్నారు. పశ్చాత్తాపం లేదు. ఈ కొరింథీ పత్రికకు పౌలు గారు రాస్తూ, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేస్తున్నాను. నేను ప్రశ్నిస్తున్నాను, మీరు దేవుని కృపను పొందుకున్నారా? గతించిన 11 నెలలు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికారా? దేవునికి ఇష్టానుసారంగా బ్రతకకుండా దేవుని కృపను పొందుకొని ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నావు? దేవుడేమో ఆయన ప్రేమామయుడు గనక ప్రేమను చూపిస్తూ నిన్ను రక్షించి ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి క్షణం కాపాడుతుంటే ఆయన కృపను తేలికగా తీసుకొని నీవు ఆయన కృపను తేలిగ్గా తీసుకొని వదిలేస్తున్నావంతే. జాగ్రత్త. ఆయన కోపం సొదొమ గొమొర్రా పరిస్థితి వలె ఉంటుంది. పచ్చ మొక్కైనా లేవక్కడ. నా జీవితం ఇంకా పచ్చగా వెలుగుతూ ఉన్నదంటే కారణం దేవుడు మన ఎడల ఇంకా ప్రేమ చూపుతున్నాడు. సంఘంలో చేర్చబడ్డావు. పశ్చాత్తాపం ఉందా? సంఘంలో చేర్చబడ్డావు. నిజమైన మారు మనసు ఉందా? సినిమా స్టేటసులు, సినిమా సాంగులు ఎంతమంది లేరు? ఏదో ఒక రోజు దేవుడి శిక్షను పంపిస్తాడు, జాగ్రత్త. దేవునికి భయపడకుండా ఆకాను పాపం చేశాడు, చచ్చిపోయాడు. దేవునికి భయపడకుండా లోకానుసారంగా బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. నీ ఆత్మీయ స్థితిలో దిగజారడం ప్రారంభమైపోయింది. నెలలన్నీ ఏమో దేవుడు కాపాడతాడు. మహిమ మాత్రం నీ సినిమా హీరోకా? ప్రతిరోజు దేవునికి ఆహారం పెడుతున్నాడు. ఘనత ఏమో నీ హీరోకా? నీవు స్టేటస్లు పెట్టే ధైర్యం ఉన్నప్పుడు, నీకు స్టేటస్లు పెట్టి ఎడిట్ చేసుకునే ఆ యొక్క టాలెంట్ ఉన్నప్పుడు దేవుని కోసం ఉపయోగించు. ఒక్కరైనా చూసి 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 నిన్ను అడుగుతారు, ఏంటి మీ దేవుడు ప్రత్యేకత అని అడిగినప్పుడు నువ్వు చెప్పగలవు కదా. ఆదివారమేమో సిలువ, రేపు రేపు సోమవారం రాగానే సినిమా అన్నట్టుంటుంది క్రైస్తవుల యవనస్తుల పరిస్థితి. జాగ్రత్త. దేవుడు మనం పశ్చాత్తాపం చెందకపోతే మెడ వంచి పశ్చాత్తాపం చెందేలా చేస్తాడు. ఆయన మెడ వంచాలనుకున్నాడంటే యోనా వలె చేప కడుపులోకెళ్ళి ప్రభువా క్షమించు అని బతిమాలాలి 3 రోజులు. జాగ్రత్త. భయపడండి. దేవునికి భయపడు వారంటేనే దేవునికి ఇష్టం. భక్తుంది కరెక్టే. ప్రతి ఆదివారం మానక విడవక మందిరానికి వచ్చే భక్తుంది. భయం లేకపోతే ఏం ప్రయోజనం? మీ కోడికి మీరంటే ప్రేమ. మీరు పెట్టే ఆహారం తింటుంది, సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తుంది చక్కగా. కానీ భయం లేకుండా బయట గుడ్డెడుతుంది, ఏం చేస్తారు? కోసేరు. దేవుడు కూడా అంతే. భక్తుంది చక్కగా ఆదివారం మందిరానికి వచ్చేస్తున్నారు. పనులన్నీ చేస్తున్నారు, బాక్సులు పెడుతున్నారు, కుర్చీలు వేస్తున్నారు. బాగుంది పరిచర్య విషయంలో. మరి భయం ఏది? దేవునికి ఇష్టమైన భయం లేకుండా ఎంత పరిచర్య చేసిన అంగీకరించడు ఆయన. దేవుడు పెట్టిన నియమాలు ప్రకారమే పరిచర్య చేస్తే ఆయన దాన్ని స్వీకరించి తద్వారా నీకు దీవెనలిస్తాడు.
ఆలోచించండి. నిజమైన పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపం ఉంది అనే భ్రమలో ఉన్నావా? బాప్తీసం తీసుకున్న మొదటి రోజు నీలో ఎంత ఆనందం ఉంది? నేను దేవునిలో చేర్చబడ్డాను. ఇంక నేను ఇప్పుడు ఈ రోజు ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకోగలను అని చెప్పి నీ నీ చేతిలో ఆ బ్రెడ్ పెట్టినప్పుడు నీ ఆనందం ఎంతుంది ఆ రోజు? మరి ఈ నెలలో గాని అలా పెడితే నీకు ఆనందం ఉంటుందా? ప్రతి వారం, ప్రతి నెల చేసేటట్టే అనేలా ఉంటుందా? జాగ్రత్త. అలా ఉంటున్నట్లయితే నీ పశ్చాత్తాపాన్ని అపవాది దొంగిలించేశాడు. అపవాది నీ కనులకు గ్రుడ్డితనము కలుగజేశాడు. మనల్ని మనం మోసపుచ్చేలాగా చేస్తుంది. పేతురు పత్రికలో అంటాడు. మనల్ని మనం మోసపుచ్చుకునేలాగా చేసి దేవుని నుండి దూరం చేస్తుంది. చివరికి మనం నరకానికి వెళ్ళిపోతాం. నేను చెప్పాలనుకున్న మాట, మాసిదోనియా సంఘానికి ఉన్న మొట్టమొదటి లక్షణం దేవుని కృపను పొందుకునే లక్షణం. దేవునికి స్తోత్రం. నీవు నేను దేవుని సంఘంలో చేర్చబడ్డాం. దేవుని కృప పొందుకున్నావా? ఆయన పాదాల యొద్దకు వచ్చి మోకరించి ప్రార్థించి చూడు. ఆయన కృపేంటో తెలియజేస్తాడు. ఉదయాన్నే లేచి ప్రార్థించి దేవునితో మాట్లాడి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అని అడిగి చూడు. ఆయన కృప ఎటువంటిదో నీకు పరిచయం చేస్తాడు. ఒకసారి ఆయన కృప పరిచయం అయితే నీవు దాన్ని విడిచిపెట్టి వెళ్ళలేవు. మనస్తాపం చెంది కృపను పొందుకున్నాను అనుకుంటున్నావేమో. పశ్చాత్తాపం కలిగి కృపను పొందుకుంటే విడనాడలేవు. అందుకే కదా పౌలు అన్ని శ్రమలు అనుభవించాడు. దేవుని కృప వెంటాడింది కాబట్టి పౌలుకి ఎన్ని శ్రమలొచ్చినా సంఘాన్ని స్థాపించాడు. సంఘంలో నిలవబడగలిగాడు. మరి నీవు? నేను చెప్పాలనుకున్న మాట, మీతో వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని గ్రహించి పశ్చాత్తాపం పొందండి. ఇంకెన్నాళ్ళు భక్తుంది అనే భ్రమలో బ్రతుకుతాం మనం? ఇంకెన్నాళ్ళు దేవుడి పట్ల నాకు ఎంతో భయం, ఎంతో భక్తి అనే భ్రమలో బ్రతుకుతాం? ఈ మాట అంటుంటే కోపం వచ్చేస్తుంది మీకు. ఏంటండి, మేము పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు ఉన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నాం. మాకు భయం లేదా? మాకు భక్తి లేదా? మరి ఎక్కడ చదివావు పొద్దున బైబిలు? ఎక్కడ ప్రార్థన చేశావు? ఇలా చెప్తేనేమో కోపం. జాగ్రత్త, అపవాది నీ కనులకు గుడ్డితనం కలుగజేసింది. దేవుణ్ణి నమ్ముకున్న వెంటనే సర్రమని పైకి ధనవంతులైపోయినట్లు బైబిల్లో ఎక్కడ లేదు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శోధనలు ఎదుర్కొన్నారు వాళ్ళు. ఆ శోధనలో నిలబడ్డ తర్వాత కొంతమంది ధనవంతులయ్యారు. కొంతమంది పౌలులాగా శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. ఒకరి పట్ల దేవుని చిత్తం ఒక్కొక్కలా ఉంటుంది. దానికి మనం చెయ్యాల్సిన పని తల వంచి విధేయత చూపడం తప్ప మరొకటి చేయలేం. ప్రభువా, నాకు కుదరదయ్యా, నాకు అదే కావాలంటే మన దేహానికి క్షీణత కలుగజేస్తాడాయన. దేవుడిచ్చింది తీసుకోండి. ఇవ్వలేదా? సరే ప్రభువా, నీ ఇష్టమని ఆయన చిత్తానికి అప్పగించండి. ఆయన చిత్తానికి అప్పగించినప్పుడు ఆయన కృపని పొందుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మాసిదోనియా సంఘానికి ఉన్న లక్షణం కృప పొందుకునే లక్షణం. కృప ఎప్పుడు పొందుకుంటాం? పశ్చాత్తాపం చెందినప్పుడు. నిజమైన పశ్చాత్తాపం చెందితే ఆయన కృప మనకి ధారాళముగా అనుగ్రహింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చదువుదాం. అది కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఏంటంట వారు చేసిన పని? బహు శ్రమలు పడ్డారంట. బహు పరీక్షింపబడ్డారంట. ఈ మాసిదోనియా సంఘమేమో దేవుని చేత పరీక్షింపబడుతుంటే మనమేమో దేవుని పరీక్షిస్తాం. నేను ఇన్ని వారాలు వస్తున్నా, కార్యం జరిగిపోవాలంతే. మాసిదోనియా సంఘమేమో దేవుని చేత పరీక్షింపబడుతుంది, శ్రమల చేత పరీక్షింపబడుతుంది. మనమేమో మన దేవుణ్ణి పరీక్షిస్తాం. మాసిదోనియాకు వచ్చిన పరీక్ష ఏంటి చెప్పనా? మాసిదోనియా సంఘం గ్రీస్ అనే దేశంలో ప్రాముఖ్యత చెందిన ప్రాంతంగా ఉంది. మాసిదోనియా అనే ప్రాంతం అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి అమరావతి ఎలా, గ్రీసు దేశానికి మాసిదోనియా అలా. చూడండి ఎంత ప్రభావితం ఉంటుందో. అటువంటి
ప్రాంతమైన మాసిదోనియాకి పౌలు గారు వెళ్ళి సువార్త చేయగా వారికి అర్థమైంది. ఈ అన్య మతాచారాలు, అన్య దేవతలు, అన్య దేవుళ్ళు నన్నేం చెయ్యవు. దేవుడే నన్ను రక్షించాడు. దేవుడే యేసు ప్రభువే నిజమైన దేవుడని నమ్మి వారు విశ్వాసంతో రక్షణ పొందగానే వారి మీద వ్యతిరేకత ప్రారంభమైంది. అటువంటి శోధనలో వారు చేసిన పని ఏంటి చెప్పనా? బహుగా సంతోషించితిరంట. దేవునికి స్తోత్రం. అత్యధికముగా సంతోషించిరి. వారికొచ్చిన శ్రమలలో, వారికొచ్చిన పరీక్షలలో వారు బహుగా సంతోషించారంట. సంఘములో చేర్చబడిన నీవు శ్రమలలో సంతోషించే లక్షణం ఉండాలి. దేవునికి స్తోత్రం. పరీక్షిస్తాడు కొన్ని సార్లు. కొన్ని సార్లు దేవుడు పరీక్షించి మన యొక్క విశ్వాసాన్ని ఆయన ఇంకా బలపరచాలనుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు కాదేష్ బర్నా ప్రదేశంలో తిరుగుబాటు చేసిన తర్వాత, పూర్వీకులందరూ చచ్చిపోయిన తర్వాత వారి పిల్లలను దేవుడు కానానికి నడిపించే క్రమంలో యొర్దాను నది దాటమంటాడు. ఏం నది? మాట్లాడతారా? ఏం నది? యొర్దాను నది. యొర్దాను నది దాటే క్రమంలో దేవుడు ఒక మాట అంటాడు. యెహోషువ, నీకు కానాను మీద నేను విజయాన్ని ఇచ్చేస్తున్నాను. నీకు విజయాన్ని ఇచ్చేశాను. కానీ నీవు నేను చెప్పింది చెయ్యాలంటాడు. దేవుడే అన్నాడు, నీకు ఆల్రెడీ అక్కడ విజయాన్ని ఇచ్చేశాను నేను. కానీ నేను చెప్పినట్లు చెయ్యాలి. అక్కడ ఏం చెప్తాడో చెప్పనా? మీరు యొర్దాను నది దాటినప్పుడు మీతో పాటు నా మందసము అంటే నేను మీతో వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ యెహోషువ ఇలా ప్రవర్తించొచ్చు. దేవుడు నాకు విజయాన్ని ఇచ్చేశానన్నాడు కదా! ఇంక ఈ మందసంతో పనేముంది అని అక్కడ విడిచిపెట్టేయొచ్చు. కానీ పరీక్షించాలనుకున్నాడు. పైగా వారు ఆ నదిలో కాలు పెట్టిన తర్వాత మీరు పెట్టిన చోట పెద్ద పెద్ద రాళ్ళుంటాయి. ఆ రాళ్ళను తీసి బలిపీఠం కట్టమన్నాడు 2 చోట్ల. విజయాన్ని ఇచ్చేస్తున్నాడు కదా! ఇంక వీటితో పనేముందని దాటేయొచ్చు. కానీ దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఆ పరీక్షలో నిలబడ్డారు. విజయాన్ని పొందారు వాళ్ళు. మరి నీకు నాకు ఎదురయ్యే పరీక్షలలో విజయాన్ని పొందడానికి నిలబడగలుగుతున్నామా? నీ విజయంలో నీకు నాకు ఎదురయ్యే పరీక్షలలో విజయం పొందడానికి దేవునితో కొనసాగగలుగుతున్నావా? ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఒకే చోట నిలబడిపోతే అతను ముందుకి కొనసాగలేడంట. ఒక విశ్వాసి ఎప్పుడైతే ముందుకి వెళ్ళడం ప్రారంభించాడో దేవుడు చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడంట. లేదు నేను విశ్వాసంలో నిలబడి ఉంటాను అని అలాగే ఉండడం ప్రారంభిస్తే అపవాది వెనక్కి లాగడం ప్రారంభిస్తాడు. మనం ముందుకు వెళ్ళాలని మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు పరీక్షలు పెట్టి మనల్ని ఇంకా ముందుకు లాగుతాడు. ఒక రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వెళ్తుంది. దానికి కటింగ్స్ ఉంటాయి తెలుసా? పట్టాలు ఇలా అడ్డంగా ఒక పట్టా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది అది? అలాగెళ్ళి ట్రైన్ కాస్త ఇలా తిరుగుతుంది. ముందుకు వెళ్ళాలంటే అది కదలాలి. నేను ఇక్కడే ఉంటాను ఆటోమేటిక్గా అటు ఇటు వెళ్ళిపోవాలంటే వెళ్తుందా ట్రైను? మనం కూడా అంతే. విశ్వాసులమైన మనం పరలోకం చేరాలంటే విశ్వాసం అనే ట్రాక్ మీద ఉండి దేవునిని చూస్తూ మనం ముందుకి కొనసాగితేనే ఆ ట్రైన్ ఎలాగైతే గమ్యాన్ని చేరుతుందో మనము మన పరలోకం అనే గమ్యానికి చేరతాం. దేవునికి స్తోత్రం. మాసిదోనియా సంఘానికి ఉన్న లక్షణం ఏంటంటే సంతోషించే సంఘం. ఎదురయ్యే పరిస్థితులలో సంతోషించే లక్షణం. అలా సంతోషించే లక్షణం వారికి ఎలా వచ్చిందంటారు? సంఘంలో చేర్చబడ్డ తర్వాత దేవుడు పరీక్షల మీద పరీక్షలు వారికి పెడుతున్నప్పుడు వారు ఎలా సంతోషంగా ఉంటున్నారంటావు? మీరు ఆలోచించండి. రక్షణ పొందారు, విశ్వాసంగా సంఘంలో చేర్చబడ్డారు. కానీ చేర్చబడ్డ తర్వాతే వారికి శోధనలు ఎక్కువయ్యాయి. చేర్చబడ్డ తర్వాతే వారికి ఎక్కువ పరీక్షలు ఎదురయ్యాయి. కానీ వారు సంతోషంగా ఉన్నారు. అత్యధికముగా సంతోషించారంట. ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు? కారణం ఏంటి చెప్పనా? చూపిస్తాను రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాలు ఇలా రాయబడి ఉన్నది చూడండి. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములోను
కడుపు నిండుటకును, ఆకలి గొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను. ఇక్కడ మాసిదోనియ సంఘం పరీక్షలలో సంతోషంగా ఉండడానికి కారణం పౌలు గారు. ఎవరు చెప్పండి? పౌలు గారు. ఎందుకంటే పౌలు ఆ సంఘానికి మాదిరికరంగా ఉన్నాడు. పౌలు ఆ సంఘానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని పంచాడు. నేను సమృద్ధిగా ఉండడం ఎరుగుదును, ఆకలిగా ఉండడం ఎరుగుదును. నాకు ఎన్ని బలహీనతలు వచ్చినా నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం. ఆ సంఘానికి పౌలు గారు నేర్పించిన మాట, నిన్ను నన్ను బలపరిచేవాడు దేవుడు. నీవు నేను ఎంత పరీక్షలు ఎదుర్కొన్నా, ఎన్ని శోధనలు ఎదుర్కొన్నా దేవుడు మనల్ని బలపరిచి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ కారణం చేతనే వారు సంతోషంగా ఉన్నారు. నీవు అనుభవించావా దేవుడు నిన్ను బలపరిచే దేవుడని? రక్షణ పొందిన తర్వాత అర్థమైందా నీకు? దేవుడు బలవంతుడు. నా వ్యాధి బాధలలో, నా శ్రమలలో, కష్టాలలో నన్ను బలపరిచే దేవుడు అని నీకు అర్థమైందా? సంఘంలో చేర్చబడిన నీవు ఉండాల్సిన సంతోషించే లక్షణం. ఆ సంతోషించే లక్షణం మనకి రావాలంటే దేవుడే నన్ను బలపరిచేవాడు అని అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుడే నన్ను బలపరిచేవాడని ఎలా అర్థమవుతుంది? వాక్యం చదివగా అర్థమవుతుంది. శోధనలు ఎదురైనప్పుడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడే, అటువంటి పరిస్థితులను మనం చదవగా అర్థమవుతుంది దేవుడు బలవంతుడని. అంటే ఆ మాసిదోనియా సంఘానికి వాక్యం బాగా తెలుసు. వాక్యం బాగా ఎరుగుదురు వాళ్ళు. కాబట్టే సంతోషంగా జీవిస్తున్నారు. నేను చెప్పాలనుకున్న మాట, సంఘంలో చేర్చబడిన నీవు పరీక్షలే వస్తాయి. ఇక్కడ రాయబడి ఉంది కదా 2వ వచనంలో, వారికి బహు పరీక్షలు ఎదుర్కొనగా, ఆ పరీక్షలలో వారు చేసిన పనేంటంట? బహుగా సంతోషించేది. అత్యధికముగా సంతోషించితిరి. మందిరంలో చేర్చబడ్డ నీవు, సంఘములో చేర్చబడ్డ నీవు, శ్రమలు ఎదురైనప్పుడు సంతోషించగలుగుతున్నావా? దేవుడు బలపరిచే దేవుడని నమ్ముతున్నావా? లేకపోతే అవసరాలిచ్చే దేవుని చేతులు మాత్రమే చూస్తున్నామా? అవసరాలు తీర్చే దేవుని చేతులు మాత్రమే చూస్తే నీవు సంఘంలో చేర్చబడవు. అవసరాన్ని తీర్చిన దేవుని ప్రేమను చూడగలిగితే నీవు సంఘంలో చేర్చబడి శ్రమలలో సంతోషంగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం. మాసిదోనియాకున్న 2 లక్షణాలు చెప్పా. మొట్టమొదటిగా మాసిదోనియా సంఘం దేవుని కృపను పొందుకున్న సంఘం. రెండవదిగా మాసిదోనియా సంఘం పరీక్షలు ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండి, ఆ పరీక్షలలో సంతోషంగా ఉండే సంఘం. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఒక వ్యక్తి కనబడతాడు, యోబు. సమస్తము తీసేసుకున్నారు. అయినా దేవుణ్ణి నిందించక సంతోషించాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అది బాధ ఉంటే అలా అనగలడా మాట? సంతోషం ఉంది. దేవుని చిత్తం ఎరిగినవాడు కాబట్టి, దేవుడు నన్ను బలపరుస్తాడు అని ఎరిగినవాడు కాబట్టి, ఆయన అటువంటి శ్రమలలో కూడా నిలబడ్డాడు. దేవుని వాక్యం ఎరిగినవాడు, తన పితరుల గురించి ఎరిగినవాడు. మరి నీ దేవుని గురించి పూర్తిగా ఎరిగి ఉన్నావు కదా. సంఘంలో నీవు చేర్చబడ్డప్పుడు నీకు ఎదురయ్యే పరీక్షలలో నిలబడగలుగుతున్నావా? నీకు ఎదురయ్యే పరీక్షల యందు నీవు కొనసాగగలుగుతున్నావా దేవునితో? నీకు ఎదురయ్యే పరీక్షలలో ఆనందంగా స్వీకరించగలుగుతున్నావా? ఒకవేళ నీ ఆన్సర్ లేదు అనంటే నీవింకా సంఘంలో చేర్చబడలేదు. సంఘంలో చేర్చబడని వారు ఎవరైనా విడవబడతారు. బాప్తీసము తీసుకున్నా గాని నీవు సంఘంలో చేర్చబడకపోతే విడవబడిపోతావు. బాప్తీసము తీసుకుని సంఘంలో చేర్చబడ్డ నీవు దేవుని కృపను పొందుకునే లక్షణం ఉండాలి. పరీక్షలలో ఆనందించుకునే లక్షణం ఉండాలి.
ఒకవేళ ఈ 2 లేకపోతే నీవు సంఘంలో లేవు. మందిరంలో ఉన్నావు. మందిరంలో ఉన్న వారందరూ ఎత్తబడరు. సంఘంలో ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. లెట్ అస్ ఎగ్జామైన్. మనల్ని మనం పరీక్షించుకుందాం. నీవు సంఘంలో ఉన్నావా? మందిరంలో ఉన్నావా? నీ గురించి నాకు తెలియకపోవచ్చు. నీ మనస్సాక్షికి తెలుసు. నీ మనస్సాక్షిని అడగండి. నేను సంఘంలో ఉన్నానా? మందిరంలో ఉన్నానా? నేను నిజంగా పశ్చాత్తాపం పొంది దేవుని కృపను పొందుకున్నానా? లేకపోతే మనస్తాపం చెంది కృప పొందుకున్నాననే భ్రమలో ఉన్నానా? నేను నా పరీక్షలు ఎదురైనప్పుడు ఆనందంగా స్వీకరించగలనా? లేకపోతే నా పరీక్షలలో దుఃఖించి దేవునిని నిందిస్తున్నానా? మాసిదోనియ సంఘానికి ఆనందపడే లక్షణం ఉంది. దేవుని కృపను పొందుకునే లక్షణం ఉంది. సంఘంలో చేర్చబడ్డ నీకు నాకు అటువంటి లక్షణాలు ఉన్నాయో లేదో గమనించండి. మాసిదోనియాకున్న లక్షణాలు దేవుని కృపను పొందుకున్న లక్షణం. పరీక్షలలో అనుభవించి ఆనందంగా ఉండగలిగే సంఘం. నీవు నిజంగా సంఘంలో చేర్చబడ్డావా? చేర్చబడ్డావో లేదో ఈ లక్షణాలు చెప్తాయి. అడగండి. దేవుని కృప పొందుకున్నావా అని మీ మనస్సాక్షిని అడగండి. పశ్చాత్తాపం చెందావా అని నీ మనస్సాక్షిని అడగండి. అది చెప్తుంది ఆన్సర్. పరీక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా అని నీ మనసుని అడగండి. దేవుణ్ణం ఎందుకు తెలియట్లేదండి అంటది మీ మనసు. ఒప్పుకోదు. కానీ నీ మనసు నేను సిద్ధం అని చెప్తున్నట్లయితే యు ఆర్ వెరీ లక్కీ. చాలా అదృష్టవంతులం మనం. దేవుడు వచ్చేటప్పుడు మనల్ని తీసుకెళ్ళి బలా నా మంచి దాసుడా అంటాడు మనల్ని. మన ఫలం అధికమవుతుంది పరలోకంలో. మాసిదోనియ ఫలం ఖచ్చితంగా అభివృద్ధి అయి ఉంటుంది. కృప కలిగిన సంఘం, పరీక్షలలో ఆనందపడే సంఘం, లక్షణాలు ఉన్నవారే సంఘంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన దేవా, నీవు నామానికి వందనాలు. సంఘంలో చేర్చబడిన మేము సంఘానికి ఉండాల్సిన లక్షణాలు మాకు తెలియజేశారు. వందనాలు. సంఘంగా పిలువబడుతున్న మేము మాసిదోనియ సంఘంలో నుండి మేము చాలా నేర్చుకుంటున్నాం. కృప పొందుకున్న సంఘం, పరీక్షలలో ఆనందపడిన సంఘం, అట్టి లక్షణాలు మాలో ఉంటే సంఘంగా పిలువబడుటకు మేము అర్హులము. సహాయం చేయండి. ఈ లక్షణాలు మాలో కలిగి ఉండి విత్తబడిన వాక్యాన్ని భద్రపరుచుకున్నట్లుగా జీవించుటకు సహాయం అనుగ్రహించి మీరు మాత్రమే మహిమను పొందండి. మా కుటుంబాలకు మేము సాక్షులుగా నిలబడాలి. మా పట్టణాలకు మేము సాక్షులుగా నిలబడాలి. మా మందిరంలో ఉన్న వాళ్ళకి సంఘం అంటే ఇదే అని మేము చూపించాలి. సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.